మద్యం కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ పారదర్శకంగా విచారణ చేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రులెవరూ తొందరపడి మాట్లాడి అనవసర రాజకీయాలకు తావివ్వొద్దని సూచించారు. రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత అంశాలే ఉంటున్నా ఆ దిశగా ఎందుకు పరిష్కారం అందటం లేదని నిలదీశారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారో ఇకపై 3 నెలలకోసారి తనకు నివేదించాలని ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. మద్యం కుంభకోణంపై మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా ఎవరూ తొందరపడి మాట్లాడొద్దని సీఎం సూచించారు. విచారణ దశలో ఎవరు మాట్లాడినా అది ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నట్లు తెలిసింది. రెవెన్యూ సంబంధిత అంశాల పరిష్కారంలో జాప్యంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ వద్దకు వచ్చిన దరఖాస్తును అధికారులు పక్కకు బదిలీ చేసే ప్రక్రియను మానుకుని చిత్తశుద్దితో పరిష్కరించాలని స్పష్టం చేశారు. సోమవారం జరగాల్సిన విశాఖ డిప్యూటీ మేయర్తో పాటు పలుచోట్ల చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నికలు వాయిదా పడటం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ఇలాంటివి జరగకుండా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందున లబ్ధిదారుల ఇళ్లకు ఎంతమంది మంత్రులు వెళ్లారని అడిగారు. ఏ మంత్రి వెళ్లకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తానే లబ్ధిదారులు ఇంటికి వెళ్లి కాఫీ తాగుతున్నప్పుడు మంత్రులు ఎందుకు ఆ పని చేయట్లేదని నిలదీశారు. ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ భేటీపై మంత్రివర్గంలో ప్రస్తావించారు. ప్రధానితో లోకేష్ భేటీపై అన్ని వర్గాల్లో పాజిటివ్ చర్చ వచ్చిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ భేటీకి మీడియా, రాజకీయ పక్షాల్లో చాలా ప్రాధాన్యత వచ్చిందని సహచర మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ సాయంగా ఉంటున్నారనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 2 సార్లు రాష్ట్రానికి వచ్చిన మోదీ యోగా డేలో పాల్గొనేందుకు మరోసారి వస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. యోగా డేను అత్యంత ఘనంగా, రికార్డు సృష్టించేలా నిర్వహించాలని, దీనిపై మంత్రులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా శ్రీశైలం అభివృద్ధిపై చంద్రబాబు మంత్రులతో సమాలోచనలు జరిపారు. శ్రీశైలంలో రద్దీ బాగా పెరిగి ఆదాయంలో 2వ స్థానంలో ఉందని మంత్రులు తెలిపారు. మరింత అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు. అటవీశాఖ అధికారులతో కలిసి సమస్య పరిష్కరించుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఏలూరులో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.